ఎక్స్ ఆర్మీ చీఫ్ మనోజ్ నర్వానే గారు పిక్చర్ అభి బాకీ హై అని చెప్పి మనోజ్ నర్వానే గారు ఆయన ఎక్స్ ఆర్మీ చీఫ్ ఆయన రాశారు. ఎగ్జాక్ట్ గా ఆపరేషన్ సింధూర్ అయిపోయి ప్రెస్ బ్రీఫింగ్ అయిన తర్వాత ఎవరికి తెలియదు ఏమైనా ఆయనకి తెలిసి ఉండొచ్చేమో అని చెప్పి చాలా మంది స్పెక్యులేట్ చేశారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ కి ప్రపంచం ముందు తెలెక్కడ పెట్టుకోవాలి అర్థం కావట్లా. ఇవాళ 8th మార్నింగ్ ఇంకా చాలా పెద్ద ఆపరేషన్ ఒకటి జరిగింది లాహోర్ లో. వాళ్ళ ఎయిర్ సర్వేలెన్స్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది ఒకటి చాలా పెద్దది. మన జెట్లు ఏమైనా వస్తున్నా సర్వేలెన్స్ లో పెట్టి వాళ్ళకి చూపించడానికి సింపుల్ గా చెప్పాలంటే ఒక వాచ్ డాగ్ లా అనుకోండి. దాన్ని న్యూట్రలైజ్ చేసింది ఇండియా, అదే లేపేసింది. మీ అందరికీ తెలిసిన విషయం ఇండియా ఎప్పుడు రిటాలియేట్ అవుతుంది. మరి ఈ ఆపరేషన్ ఎందుకు జరిగింది అనే డౌట్ మీకు వస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఊరికే కూర్చోలేదు. ఇన్ఫాక్ట్ PIB ఢిల్లీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవాళ మధ్యాహ్నం 2:30కి ఈ వీడియో మీరు చూస్తున్న టైంకి కొన్ని గంటల క్రితం ఆపరేషన్ సింధూర్ అయిపోయింది. చెప్పినట్టుగానే ఫోకస్డ్ గా మెజర్డ్ గా నాన్ ఎస్కలేటరీ గా చేశాం మేము. ఎటువంటి పాకిస్తానీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ని టచ్ కూడా చేయలేదు. మీరు కానీ ఇప్పుడు ఏదైనా చేస్తే ఆవిడ చెప్పిన మాట చెప్తా సోఫియా గారు, మిస్ అడ్వెంచర్ కానీ మీరు ఏదైనా చేస్తే దానికి ధీటైన సమాధానం ఇస్తుంది ఇండియా. has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate this situation. అని చెప్పినా వినకుండా 7th 8th మధ్యలో అంటే నిన్న రాత్రి ఆ టైంలో నార్దర్న్ ఇండియాలో నార్త్ వెస్టర్న్ ఇండియాలో అంటే రాజస్థాన్ పంజాబ్ ఈ ఏరియాలో చాలా హడావిడి చేయడానికి చూసింది పాకిస్తాన్. ప్లస్ వాళ్ళు మన మిలిటరీ మీదకి వచ్చారు. ఇండియా వరకు ఉంటుందా? రాజస్థాన్ దగ్గర ఉండే బార్డర్ మొత్తాన్ని సీల్ చేసింది. చాలా టెన్స్ సిచ్యువేషన్ ఉంది అక్కడ. వాళ్ళు చేస్తున్న దానికి రెస్పాన్స్ గా అండర్లైన్ చేసి పెట్టుకోండి, రెస్పాన్స్ గా మాత్రమే ఇవాళ మనం కొన్ని ఆపరేషన్లు చేసాం. అందులో మనం ప్రైమరీగా కొట్టింది ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని మల్టిపుల్ లొకేషన్స్ లో. అండ్ చెప్పినట్టుగానే PIB ఢిల్లీలో ఒక సెంటెన్స్ ఉంది, వాళ్ళు ఎంత చేశారో మనం కూడా అంతే చేసాం అనే మీనింగ్ వచ్చినట్టు అక్కడ ఉంది. ఈ ఎంటైర్ ఆపరేషన్ ఇండియా మళ్ళీ 3 చేసింది కదా, ఇవాళ పొద్దున చేసింది. దాంట్లో వాళ్ళకి ఎక్కడ పరువు పోయిందంటే ఇదే లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు గాల్లో దేన్ని రానివ్వం, మా సిస్టమ్ ఇది అది అని. దెబ్బకి న్యూట్రలైజ్ అయిపోయింది. ఇదే స్టేట్మెంట్ లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. కుప్వారాలో బరముల్లాలో ఉరిలో అదే కాశ్మీర్ దగ్గర చాలా గట్టిగా ఇన్సైట్ చేస్తున్నారు. దానికన్నా ఇంపార్టెంట్ విషయం మీరు ఇవాళ తెలుసుకోవాలి. పూంచ్ లో ఏం జరిగిందో మీరు వింటే ఇవాళ వీడియోలో స్కూలింగ్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుస్తుంది. చదువుకోవడం వల్ల వచ్చే లాభాలు. పాకిస్తాన్ లో స్కూళ్లు కడతారు కానీ అందులో చదువు చెప్పరు, బ్రెయిన్ వాషింగ్ నడుస్తుంది. ఆపరేషన్ సింధూర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. చూడండి, ఇది మీరు జాగ్రత్తగా వినాలి. లష్కరే తోయిబా తీవ్రవాదులు లోపలికి వచ్చారు. అఫ్ కోర్స్ దానికి వాళ్ళు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు పెట్టుకున్నారు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళు ఏ బొక్క నుంచి వచ్చారో మనందరికీ తెలుసు. మన సివిలియన్స్ ని చంపేశారు. మనం ఏం చేసాం? రఫేల్ జెట్స్ వేసుకుని వెళ్ళి ఈ స్కాల్ప్ మిజైల్స్ ఉంటాయి కదా, సివిలియన్స్ ని కాకుండా దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. వాళ్ళకి హెల్ప్ చేశారని తెలిసిన ISI వాళ్ళకి కాకుండా పాకిస్తాన్ ఆర్మీని అవకాశం ఉన్నా ముట్టుకోకుండా మాకు వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, మా మీద దుర్మార్గాలు చేస్తున్నారు కాబట్టి ఆ లాంచ్ ప్యాడ్స్ ని మాత్రమే మనం భారతీయులను కూల్చాం. ఇన్ఫాక్ట్ విత్ ప్రూఫ్స్ మన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో అదే ఎక్స్ హ్యాండిల్స్ లో బొమ్మలు పెట్టి సహా చూపిస్తున్నాం. ఇదిగో ఇది లొకేషన్, ఇందులో తీవ్రవాదులు ఉన్నారు, ఆ లోపల నక్కి ఉన్న ఉగ్రవాదుల్ని న్యూట్రలైజ్ చేసాం, అదే లేపేసాం అని చెప్పి క్రిస్టల్ క్లియర్ గా చూపించాం. అవునా కదా? ఇప్పుడు వీళ్ళకి చదువు సంధ్య లేదని ఎందుకు అంటున్నానంటే ఇదే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఆర్టిలరీ గన్స్ మొత్తాన్ని పెట్టుకొని దీని గురించి మనం 2-3 రోజుల క్రితమే మాట్లాడాం. రాజస్థాన్ పంజాబ్ బార్డర్ అంతా నింపేస్తున్నారు, వాళ్ళు డిఫెన్స్ కాదు అఫెన్స్ కి వస్తున్నారు, LOC దగ్గర కూడా చాలా గట్టిగా ఉన్నాయని చెప్పి అవే ఆర్టిలరీ ఆయుధాలని వాడి మీరు లైన్ ఆఫ్ కంట్రోల్లో ఈ టర్నింగ్ ని చూడండి. జియోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్. ఆ కర్వేచర్ కిందే మనకి పూంచ్ అని ఉంది. ఈ జియోగ్రఫీ వాళ్ళకి బెనిఫిట్ అయిపోయింది. బట్ అక్కడ ఉండేది మన సివిలియన్స్, చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, చిన్న చిన్న కిరాణా కొట్లు పెట్టుకుని అది నడిపేవాళ్ళు. పాపం అమ్రీక్ సింగ్ అని అలాంటి కొట్టు ఒకటి పెట్టుకున్నాడు ఆయన. జోయా ఖాన్ చిన్న పిల్ల స్కూల్కి వెళ్తుంది. ఇలాంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసి ఆర్టిలరీ ఆయుధాల్లో 122mm 82mm ఇలాంటి మోటార్ షెల్స్ వాడి దాడి చేశారు. 15 మంది చనిపోయారు నిన్న మన భారతీయులు. నేను అందుకే చెప్తున్నా, ఇది చేసిన దారి మీద చేయించింది ఉగ్రవాదులు. అండ్ ఇండియాకి శత్రువు పాకిస్తాన్ అనుకోద్దు మీరు. ఇండియా పాకిస్తాన్ సమ ఉజ్జీలు కూడా కాదు. ఇండియా శత్రుత్వం ఉగ్రవాదులతోనే. ఆ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుంది పాకిస్తాన్. ఇంకెన్ని రోజులు, ఎన్ని దశాబ్దాలు మన కాశ్మీర్ మనం ఈ స్థితిలో చూడాలి? నేను ఒకటే విషయం మాట్లాడుతున్నా, ఊరుకుంటే వాళ్ళు ఏం చేయరు అనుకుంటే, వాళ్ళు మన సివిలియన్స్ ప్రాణాల మీద పడరు అనుకుంటే మన పని ఏదో మనం చేసుకుంటాం. బట్ యు జస్ట్ సీ దిస్ మ్యాగ్నిట్యూడ్. బట్ వాళ్ళ రాక్షస ఆనందం చూడండి. జస్ట్ డిఫ్లెక్ట్ చేసేద్దాం అని ఇండియన్స్ ఏం చేశారు? రఫేల్ జెట్స్ వేసుకొని వచ్చి పాకిస్తాన్ కుల్ల బొడిచింది అంటే ప్రపంచం మొత్తం ఎలా చూస్తుంది పాకిస్తాన్ ని? సో వెంటనే ఆర్టిలరీ షెల్స్ మొత్తం నింపేసి బోర్డర్ లో కొట్టేసి అమాయకమైన ప్రజల్ని చంపేసి ప్రపంచం ముందు వాళ్ళ ప్రజల ముందు కాలర్ ఎగరేసేయాలి, మేము కూడా ఏదో పీకేసామని. అక్కడ పాకిస్తానీ వ్యక్తి అంటున్నాడు మౌలానా మసూద్ అజర్ సాబ్ అంట. మౌలానా మసూద్ అజర్ సాబ్ కే జో హై ఒకటే మాట, ఎవడా సాబు ఎవడికి సాబు? మసూద్ అజర్ అనే వ్యక్తి మనకి ఏం చేస్తూ వచ్చాడో మీకు తెలుసా? మీకు చిన్న టీజర్ చూపిస్తా, చిన్న శాంపిల్స్ మాత్రమే. ఏప్రిల్ 2000 జమ్మూ అండ్ కాశ్మీర్ లో కార్ వేసుకొని వచ్చి ఆ రోజు 15 కార్ప్స్ HQ బయట మన జవాన్లు 4 ప్రాణాలు వదిలేశారు. అక్టోబర్ 2001 30 మంది సివిలియన్స్ ప్రాణాలు పోయినాయి ఈ జైషే మొహమ్మద్ వాళ్ళు చేసిన పనికి. అదే సంవత్సరం డిసెంబర్ పార్లమెంట్ లో ఏం జరిగిందో మనందరం వినే ఉంటాం. ఆ రోజు కానీ మన ఎంపీల ప్రాణాలకు ఏదైనా జరుగుంటే మన డెమోక్రసీ ఎక్కడికి వచ్చి నిలబడేది? వాళ్ళు బురదలో ఉంటారు, మనల్ని కూడా లాగేద్దామని చూస్తుంటారు. 2016 ఉరి, 2019 మన CRPF జవాన్లు
దయచేసి ఆ మసూద్ అజర్ ని సాబ్ అని పిలవద్దు, అందుకే స్కూల్కి వెళ్ళాలి. అమాయక ప్రజల్ని చంపేస్తే దేశం కోసం పనిచేసేవాడు అనుకుంటారు వీళ్ళు, వాళ్ళ స్కూళ్ళల్లో అలా నేర్పడం వల్ల. ఎనీవేస్ ఇవాళ ఈ మసూద్ అజర్ గురించి మాట్లాడదాం. ఎంతో మంది అమాయకులు చంపేసి ఉంటాడు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏ బాధ పడుంటారో ఆ బాధ ఖచ్చితంగా ఇవాళ ఈ మసూద్కి తెలుస్తుంది. నా అనుకునే వాళ్ళకి ఏదైనా అయితే లోపలి ఎలా కెలికేస్తుందో అని గుండెలు చేతిలో పెట్టుకుని ఎక్కడో బిక్కు బిక్కుమని కూర్చొని ఏడుస్తుంటాడు. 10 మంది పోయారు బహావల్పూర్ లో. దాని గురించి ఇవాళ మాట్లాడదాం. ఈ రజౌరి పూంచ్ ని మనం జియో పొలిటికల్ గా ఎలా తీసుకెళ్తున్నామో, మన ఆర్మీ ఇప్పుడు సరిహద్దుల్లో ఏం చేస్తుందో క్లియర్ గా మాట్లాడదాం 1 by 1. ఆల్సో పాకిస్తాన్ ఏదో యుద్ధం అంటుంది కానీ 4 రోజులు కూడా నిలబడలేదు యుద్ధంలో. దాన్ని సైంటిఫిక్ గా బ్రేక్ డౌన్ చేస్తాం. వాళ్ళ దగ్గర ఏమున్నాయో, ఎంత డబ్బులు ఉన్నాయో, ఎంత ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయో, ఎంత డబ్బులు అప్పుగా తీసుకుందో, అప్పులు ఇచ్చినాడు ఎలా చూస్తున్నాడో ప్రతి ఒక్కటి. మన దేశపు అమాయకులకి ఏదైనా జరిగితే మనం వెంటనే మాట్లాడాలి. చేసిన వాళ్ళని ఊరికే వదిలేయకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ ఎంత వీక్ స్టేజ్ లో ఉన్నా అది మనకు డేంజర్ అని ప్రూవ్ అయింది. పెహల్గాం ప్రూవ్ చేసింది. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో ఈ పర్టికులర్ టాపిక్ గురించి దేశం మొత్తం మాట్లాడుతుంది. రోజు కొన్ని వందల్లో అప్డేట్స్ వస్తున్నాయి. అందులో మోస్ట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొని నీట్ గా అందరికీ అర్థమయ్యేలా ప్యాకేజ్ చేసి ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. ఒక 360 degrees వ్యూ పాయింట్ వస్తుంది. రోజు మీరు పడుకునే ముందు ఒక నాలెడ్జ్ పిల్ల కూడా పనిచేస్తుంది. అందుకోసం కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఇవాళ మాట్లాడుకునే కాంటెక్స్ట్ మనకు పూర్తిగా అర్థం కావాలంటే ఆదిత్య రాజ్ కాల్ అని చెప్పి ఆయన నెక్స్ట్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆయన ఆ వీడియోని మనం చూద్దాం, కానీ ముందు అతను రాసిన దాన్ని కొంచెం అలా జూమ్ ఇన్ చేద్దాం. యాకూబ్ ముఘల్ అని చెప్పి డెసిగ్నేటెడ్ ఉగ్రవాది, ప్రపంచం మొత్తానికి తెలుసు. బ్యాచ్ చేసుకుని తిరుగుతుంటాడు, బిలాల్ క్యాంప్ ని మానిటర్ చేస్తుంటాడు, ఎన్నో ప్రాణాలు తీసేసి ఉంటాడు, ఎంతో మంది ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి ఉంటాడు. ఇలాంటి వ్యక్తి ఒక అతను చనిపోతే అక్కడ ఎవరెవరు ఏడుస్తున్నారు తెలుసా? అఫ్ కోర్స్ అక్కడ ఉగ్రవాదులు ఉంటారు, వాళ్ళని పక్కన పెడదాం. ఈ ISI పాకిస్తాన్ ఆర్మీ, ఇది ఎలా చెప్పాలంటే వీళ్ళందరూ అక్కడికి వచ్చేసి సివిల్ డ్రెస్ వేసుకొని, కొంతమంది నేను చిన్నప్పుడు స్కూల్లో చదివాను గుర్తుంది, 3rd class 4th class అక్కడ చదివా. ఇన్ఫాక్ట్ చాలా ఊర్లలో చదివాను. బట్ ఈ స్కూల్ ఎందుకు చెప్తున్నానంటే బీవీ రెడ్డి అనే స్కూల్లో వెడ్నెస్డే సివిల్ డ్రెస్ ఉండేది. అంటే యూనిఫామ్ లేకుండా మనకి ఏది ఇష్టం ఉంటే వేసుకొని వచ్చేయచ్చు. అలా సివిల్ డ్రెస్ వేసుకొస్తే వీళ్ళని ఎవరు గుర్తుపట్టరని మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చి అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఏడుపుకి అర్థం లేదనుకోండి. ఈ యాకూబ్ అనేవాడు వాడు తీసుకునే ప్రతి శ్వాస వేరే వాళ్ళ శ్వాస లాగేసి తీసుకుంటున్నాడు కాబట్టి ఆ శ్వాస ఉండకూడదు. క్రాస్ బార్డర్ ఉగ్రవాదానికి నో టాలరెన్స్ పాలసీ అనేది మన దేశం తీసుకుంది. నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. కాకపోతే వీళ్ళు అలా వచ్చేసి ప్రపంచం మొత్తం డెసిగ్నేట్ చేసిన ఒక ఉగ్రవాదిని ఆడికి ఫ్యూనరల్ చేస్తూ దానికి వీళ్ళందరూ ఏడుస్తూ, కొంతమంది ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చేసారు సిగ్గు సేరని లేకుండా. కాకపోతే మీకు గ్రావిటీని అర్థం చేయాలని చెప్తున్నాను నేను. వీళ్ళంతా హెడ్స్ ఎవరైతే పోయారో, ఇప్పుడు మసూద్ అజర్ అనేవాడు చనిపోలేదు, ఆయన ఫ్యామిలీ కదా చనిపోయిందని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. కానీ మసూద్ అనేవాడు ఇప్పుడు చాలా ఓల్డ్ అయిపోయాడు. ఆయన ఒంట్లో శక్తి ఉండదు. ఏదో వెంటిలేటర్ మీదో ఏ అండర్ గ్రౌండ్ బంకర్ లోనో ఈగల్ని కొట్టుకుంటూ ఎలకల్ని చంపుకుంటూ బ్రతుకుతుంటాడు. ఆయన మెయిన్ గా జైషే మొహమ్మద్ ని నడిపేది కానీ, దాని వర్కింగ్స్ ని మానిటర్ చేసేది కానీ ఫ్యామిలీ మెంబర్సే. తను బయటకు వచ్చి డైరెక్ట్ గా చెప్తున్నాడు ఫ్యామిలీ మెంబర్స్ 10 మంది పోయారని చెప్పి. సో అందరూ ఖచ్చితంగా పెద్ద తలకాయలు ఉన్నాయి. అలా ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ లో ఇవాళ ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది. మొత్తం అన్ని బంద్ చేశారు. ఎవరికి వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు. ఈ ఉగ్రవాదుల క్యాంప్స్ చుట్టూ ఇల్లు వేసుకొని బ్రతికే వాళ్ళు చాలా మంది సివిలియన్స్ కూడా. ఇన్ఫాక్ట్ జైషే మొహమ్మద్ లో చనిపోయిన వాళ్ళకి ISI వాళ్ళు వెళ్ళి, మిలిటరీ వాళ్ళు వెళ్ళి హాస్పిటల్స్ కి డైరెక్ట్ గా వెళ్ళి హాస్పిటల్ గదుల్లో పరామర్శ చేతులై పట్టేసుకొని బయట సివిలియన్స్ నిలబడి అదే కశ్మీర్ స్లోగన్స్ వాళ్ళ భాషలో నారాస్ అంటారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ వాళ్ళు, మీరు కశ్మీర్ మీద ఆశ పెట్టుకుంటే మీ ఆయుష్యే తగ్గుతుంది. అనవసరంగా అలా చేయకండి. వీళ్ళు ఎక్కడో దగ్గర ప్రశాంతంగా బ్రతకండి. మౌలానా మసూద్ అజర్ సాబ్ అని చెప్పి ప్రాణాలు తీసినోడాడు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఏదేమైనా బహావల్పూర్ లో మన వాళ్ళు ఏదైతే చేశారో ఫెంటాస్టిక్. ఆ కూలగొట్టిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం బహిరంగంగా బయటికి చూపిస్తున్నాం. అదిగో పైన బిల్డింగ్ హోల్ నుంచి వచ్చిందని, ఖచ్చితంగా స్కాల్ ప్లాంట్ ఏదో వచ్చి ఉంటుంది. మనం ఏదైనా అలా ప్రూఫ్స్ తో మాట్లాడుతుంటే ఇదిగో ఇది మసూద్ అజర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉండే ఇల్లు ఇది అని మనం చెప్తుంటే ఆయన ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్కి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. పాప జర్నలిస్ట్ అతను అడుగుతుంది, మీరు ఏదైనా ప్రూఫ్స్ చూపించండి మాకు, మేము ప్రింట్ కొడతాం, మేము మీ సైడ్ ఏమైందో చెప్పండి. ఆ ఫైటర్ జెట్స్ని మేము కొట్టామంటున్నారు కదా, ఏ ఫైటర్ జెట్స్? ఆపరేషన్ సింధూర్ ఉంది కదా, ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అంట ఒకడొచ్చి 2 కొట్టే అంటాడు, ఇంకోటి 3 అంటాడు, ఇంకోటి 4 అంటాడు, ఫైనల్ గా 5 అని చెప్పి ఒకడు అంటాడు. 5 జెట్స్ను కొట్టేసాం, 4 జెట్స్ను 5 జెట్స్ను మేము కొట్టేసాం, అవన్నీ నేలమట్టం అయిపోయినాయి అని చెప్పి ఇండియా ఫ్లాగ్ వేసుకొని వచ్చేసి పేర్లు పెట్టుకుంటారు రకరకాలవి. ఈ పర్టికులర్ వ్యక్తి పేరు తేజస్వి. ఈ తేజస్వి ఏమంటాడు, ఎంత తప్పు జరిగిపోయింది, పాకిస్తాన్ వాళ్ళు చూడండి ఏమేం చేశారో, వాళ్ళు మన ఫైటర్ జెట్స్ ని కొట్టేశారు, ఆ జెట్స్ కింద పడిపోయినాయి అని చెప్పి రకరకాల ఫ్లైట్ పేర్లు ఏవో పెట్టి అతను ట్వీట్ వేస్తే ఆ ట్వీట్ ని హమీద్ మీర్ అని చెప్పి అతన్ని రెస్పెక్ట్ చేస్తారు పాకిస్తాన్ లో. మోస్ట్ సెలబ్రేటెడ్ జర్నలిస్ట్ అంటారు. ఆయన షేర్ చేస్తున్నాడు దీన్ని. చూడండి ఇదిగోండి కాలర్ ఎగరేసుకుంటూ చూడండి ఇండియన్స్ మనకు భయపడుతున్నారనే మీనింగ్ వచ్చినట్టు ఈ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ ట్వీట్లు వేస్తున్నాడు. అఫ్ కోర్స్ దాన్ని మన ఫ్యాక్ట్ చెకర్స్ డీబంక్ చేశారులేండి. ప్రస్తుతానికి మనం వెళ్ళి చూస్తే తేజస్వి అనే అకౌంట్ కనబడదు. ఎందుకంటే గంటకు ఒకటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్. మొహమ్మద్ జుబైర్ అని ఆయన ఫ్యాక్ట్ చెక్ చేశాడు దీన్ని. వాళ్ళే అకౌంట్లు క్రియేట్ చేసేసుకొని దాని మీద ఇండియన్ ఫ్లాగ్ ఒకటి తగిలిచ్చి దాన్ని జర్నలిస్టులు ట్యాగ్ చేసి ఒక కొత్త నెరేటివ్ స్పిన్ చేయడానికి చూస్తున్నారని. ఇలా ఏం చేశారు, దేశం అంతా చేస్తున్నారు. మాకు ప్రూఫ్ ఇవ్వండి, మీ ఫోటో పక్కన ఆ ప్రూఫ్ అంటించి మేము పబ్లిష్ చేస్తాం మేమంటే ఇట్స్ ఆల్ ఓవర్ ద సోషల్ మీడియా అంటున్నాడు ఆయన. With this very specific allegation of 5 fighter jets shot down. Where's the evidence for that, sir?
It's all over the social media, or Indian social media, not on our social media. మీకు అర్థమవుతుంది కదా పాకిస్తాన్ ఏ స్థాయికి దిగజారిపోయి ఉందో. అంటే అది రాక్ బాటమ్ కూడా కిందకి అలా తొంగి చూస్తుంది, అక్కడ ఉంది. మన 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 ఇండియన్ ఫ్యాక్ట్ చెకర్స్ని పక్కన పెడితే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, బయట దేశాల్లో ఉండేవాళ్ళు, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, వాళ్ళకు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నారు దీన్ని. అరే అసలు ఇండియన్ జెట్స్, రఫేల్ జెట్స్ బార్డరే దాటకపోతే మీరు ఎలా టేక్ డౌన్ చేస్తారు? మీరు దాంట్లో ఏమైనా చిన్న లాజిక్ అయినా ఉందా దానికి? ఆయన డైరెక్ట్గా మైఖల్ క్లార్క్ అనే వ్యక్తి అడుగుతున్నాడు, మీరే వినండి. Well, yeah, I mean, I don't know how they've shot down any, because there's no reason for Indian Rafale aircraft, which is almost certainly what they were, to have left Indian airspace. If you look at the distances involved, I mean, Bahawalapur is 56 miles over the border. ఆల్సో నేను హిందూ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ వాళ్ళకి తెలియకుండా చేసుంటారు, బట్ నా చిన్నప్పటి నుంచి మన ఐఏఎస్ చదవాలంటే, నేషన్ కి సర్వ్ చేయాలంటే, అంత రెస్పెక్టెడ్ పొజిషన్స్ లో మనం ఉండాలంటే హిందూ పేపర్ ఖచ్చితంగా చదవాలి అని నేను వింటూ పెరిగా. నేను హిందూ పేపర్కి అంత రెస్పెక్ట్ ఉంది. అలాంటి హిందూ పేపర్లో ఇలాంటి పోస్ట్ రావడం చాలా బాధాకరం. స్టిల్ ఐ హోల్డ్ హై రిగార్డ్ కాబట్టి చెప్తున్నా నేను. ఈ ట్వీట్ ని వాళ్ళు డిలీట్ చేసేసినట్టున్నారు. నాట్ జస్ట్ హిందూని పక్కన పెడదాం, ఎవరు రిపోర్టింగ్ చేసినా కూడా పాకిస్తాన్ వాళ్ళు దాన్ని వెపనైజ్ చేసేలా మీరు చేయకండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానో మీకు చెప్తా. అండర్ వింగ్ ఫ్యూయల్ ట్యాంక్స్ అని ఉంటాయి ఈ ఫైటర్ జెట్స్ లో, గట్రా ఫ్యూయల్ ఉంటుంది, హోల్డ్ చేస్తాయి అవి. బట్ వన్స్ ఆ ఫ్యూయల్ ఖాళీ అయిపోయిన తర్వాత, ఎందుకంటే వీళ్ళు దూరం వెళ్ళాలి కాబట్టి ముందు వాడాల్సిన ఫ్యూయల్ లో పట్టుకుంటారు. బట్ దీనివల్ల కొన్ని నష్టాలు ఉంటాయి ఆ జెట్ కి. కమర్షియల్ ఫ్లైట్ పక్కన పెట్టండి, ఈ ఫైటర్ జెట్స్ ఎలా వెళ్ళాలి? చాలా ఎజైల్ గా వెళ్ళాలి, చాలా ఫాస్ట్ గా కొట్టాలి, క్విక్ టర్న్స్ తీసుకోవాలి కదా. సో డ్రాగ్ ని, వెయిట్ ని తగ్గించడానికి, షేప్ ని ఆప్టిమైజ్ చేయడానికి ఆ ఫ్యూయల్ ఖాళీ అవగానే దీన్ని వదిలేస్తారు. అది కామన్ ప్రాక్టీస్. అది కింద ల్యాండ్ మీద ఏది లేకుండా ఓపెన్ ఏరియాస్ ని చూసుకుని ఆ ఫైటర్ పైలట్ వదిలేస్తాడు దాన్ని. అవి కింద పడినాయి, ఒక 3-4 కింద పడినాయి. కొన్నిసార్లు దాంట్లో వెయిట్ ఉన్నా కూడా థ్రస్ట్ టు వెయిట్ రేషియో అని ఉంటుంది. అంటే బలంగా పైకి వెళ్ళాలంటే తక్కువ వెయిట్ ఉండాలి. అలాంటప్పుడు కూడా వదిలేస్తారు దీన్ని. లేదా జస్ట్ స్ట్రైక్ కొట్టే ముందు ఆ స్టెల్త్ ఏదైతే ఉందో దాన్ని ఆప్టిమైజ్ చేయాలంటే దే విల్ ఫాల్ డౌన్. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎక్కడో పడినాయి అవి. దీనికి మన ఫైటర్ జెట్స్ ఏవో కింద పడిపోయినట్టు న్యూస్ ఆర్టికల్స్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. అది తెలియకుండా చేస్తున్నా కూడా కొన్ని చూసుకోవాలి. ఎందుకంటే మన న్యూస్ ఆర్టికల్స్ ని వాళ్ళు రీపోస్ట్ చేసుకుంటున్నారు, బయటికి బహిరంగంగా వచ్చేసి. ఇండియన్ సోషల్ మీడియా అంతా అదే ఉందంటే మీరు ఫ్లడ్ చేసినవి అవన్నీ మీ బాట్ అకౌంట్లు అవి. ఇండియన్ ఫ్లాగ్ వేసుకుంటే ఎవడు ఇండియన్ అయిపోడు. పార్లమెంట్ లో ఈ లీడర్ లో మాట అంటారు, వేరే ఎంపీలు ఇంకో మాట అంటారు, మేమేం చేయం అని భయపడుతుంటారు వాళ్ళు. పాకిస్తాన్ పార్లమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ షేబాజ్ షరీఫ్ ఓ మాట అంటాడు, అక్కడ ఉండే పాకిస్తాన్ ఎంపీ ఓ మాట అంటాడు. వాళ్ళకే క్లారిటీ లేదు. నిజం చెప్తున్నాను కదా, దీన్ని ఎస్కలేట్ చేయొద్దు అనుకుంటే పాకిస్తాన్ చాలా కామ్ గా ఉండొచ్చు. వాళ్ళ సివిలియన్స్ ప్రాణాలకు ఏం కాలేదు, వాళ్ళు బయటకు వచ్చి ఒక్క చిన్న ఇంత ప్రూఫ్ కూడా లేదు. మనం చూపిస్తున్నాం కదా బొమ్మలన్నీ లైన్ గా వేసి చూపిస్తున్నాం, బిఫోర్ అంటాం, ఆఫ్టర్ అంటాం. వాళ్ళకి అది చేయడానికి ఏంటి నొప్పి? ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవు. ఏ 2024దో 2022లో యుక్రెయిన్లో జరిగిందో, 2019లో గాజాలో జరిగిందో తీసుకొచ్చి ఆ బొమ్మలు పెట్టేసి సోషల్ మీడియా అంతా చక్కర్లు తిప్పుతుంటారు మొత్తం. సరే మీరు యుద్ధానికి వస్తానంటున్నారు కదా, కొంచెం సైంటిఫిక్ గా బ్రేక్ డౌన్ చేసి మాట్లాడదాం. మీరెంత, మీ బ్రతుకెంత? ఇది నేను డెరోగేటరీగా మాట్లాడలేదు, ఇది బయట వినడానికి చాలా హార్ష్ గా ఉండొచ్చేమో కానీ మీ ఎకానమీ సైజ్ ఎంత? $350 బిలియన్. ఇండియాలో మేము 4 ట్రిలియన్ కి దగ్గరలో ఉన్నాం. మరి ఫారెక్స్ రిజర్వ్స్ పరిస్థితి ఏంటి? గట్టిగా లా కొడితే $8 to 9 బిలియన్. అది ప్రపంచంతో పోలిస్తే ఎంత కాదు. మీకు చిన్న పర్స్పెక్టివ్ కోసం చెప్తున్నా, ఇండియా ఇస్ ఎట్ $640 బిలియన్. సరే ఇదంతా కాదు, యాన్యువల్ డిఫెన్స్ బడ్జెట్. ఈ బడ్జెట్ ఎంత మీది? ఎడ్యుకేషన్, హెల్త్ కన్నా మేము ఎక్కువ స్పెండ్ చేసాం. జేబులో డబ్బులు లేకపోతే 2023కి డిఫాల్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది పాకిస్తాన్. మేము ఇంకా అప్పు తీర్చలేం బాబోయ్ అని చేతులు ఎత్తేస్తే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దీని గురించి ఒక వీడియో క్లియర్ గా చేశాను నేను, ఆ వీడియోని లాస్ట్ లో పెడతా, అది ఒకసారి చూడండి. వీడియో అయిపోయిన తర్వాత $7 బిలియన్ అప్పు ఇచ్చింది. అది కూడా ఒకేసారి కాదు, పాకిస్తాన్ మీద అంత నమ్మకం లేదు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటానంటే 6 నెలలకు ఒకసారి అంతా రిలీజ్ చేసుకుంటా ఉంటానని చెప్పి ఆ $7 బిలియన్ రిలీజ్ చేస్తా వస్తుంది. బట్ కండిషన్ ఏంటి? అనవసరంగా ఓవర్ యాక్షన్ చేయకూడదు. డిఫెన్స్ మీద, ఉగ్రవాదుల మీద, ఫైటింగ్ల మీద పెట్టకూడదు అని చెప్పి ఇచ్చిన అప్పది. బట్ స్టిల్ పాకిస్తాన్ డిఫెన్స్ మీద, ఈ లష్కరే తోయిబా మీద, జైషే మొహమ్మద్ మీద, ఈ మురిద్కేలో లొకేషన్ అయితే నేను మాట్లాడుకున్నాం మనం, ఏదో టౌన్షిప్ షాపింగ్ మాల్ లో కట్టుకున్నారు వాళ్ళు లోపల. వీళ్ళు ఇలా స్పెండ్ చేస్తున్నారని ఇండియన్ గవర్నమెంట్ IMFకి వెళ్ళి మరి మీరు డబ్బులు ఇవ్వద్దు, ఆ డబ్బులు ఆపండి, వీడు ఉగ్రవాదం చేస్తున్నాడు, మా బార్డర్ దాటి లోపలికి వస్తున్నారు అని చెప్తే IMF ఇస్ స్టిల్ థింకింగ్. బట్ అంత డబ్బులు మేము స్పెండ్ చేస్తామని జబ్బలు చర్చ చేసుకున్నా కూడా $7 to 8 బిలియన్ మీరు స్పెండ్ చేసేది డిఫెన్స్ మీద. దానికి ఇంటూ 10 చేయండి, అది మా యాన్యువల్ డిఫెన్స్ బడ్జెట్. ఊరంతా అప్పులు పెట్టుకొని, నెత్తి నిండా కష్టాలు పెట్టుకొని యుద్ధం చేయడానికి వచ్చేస్తానంటారు. ఇంకొక మాట, మీరు చేస్తుందని యుద్ధం అన్నారు, వార్ క్రైమ్ అంటారు. జెనీవా కన్వెన్షన్ గురించి చదువుకున్నారా మీరు? అదే చదువుకున్నారా? స్కూల్కి వెళ్ళారా? ఎందుకంటే చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని, స్కూళ్ళని, సివిలియన్స్ ని, జనాలు సంచరించే ఏరియాల్లో మీరు ఆర్టిలరీ ఆయుధాలు పెట్టుకొని ఆ షెల్స్ ని మీరు వేస్తే దాన్ని వార్ క్రైమ్ అంటారు, మిమ్మల్ని ఉగ్రవాదులు అంటారు. అందుకే చెప్తున్నాం, ఇండియా కొడుతుంది ఉగ్రవాదాన్ని. ఇవాళ ఏ కంట్రీ అయినా సేఫ్ గేమ్ ఆడుతుంది కదా. డొనాల్డ్ ట్రంప్ గారు వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారంటే నేను అర్థం చేసుకుంటా, ఆయన కంట్రీ ముఖ్యం. చైనా, మలేషియా, గల్ఫ్ కంట్రీలో UAE గానీ, సౌదీ అరేబియా గానీ వాళ్ళు ఏ మాట అన్నా ఇట్స్ ఓకే. బట్ ఇజ్రాయెల్ ఎందుకు బహిరంగంగా బయటకు వచ్చి నేను ఇండియా పక్కన నిలబడుతున్నానని చెప్తుంది?
మీరు ఒకసారి పాకిస్తాన్ పాస్పోర్ట్ చూడండి. ఫర్ ఆల్ కంట్రీస్ ఎక్సెప్ట్ ఇజ్రాయెల్ అని ఉంటుంది అక్కడ. ఎగ్జాక్ట్ లైన్ నాకు గుర్తులేదు, ఆ టెక్స్ట్ ఇక్కడ రాసేస్తున్నా చూడండి. గట్టిగా మాట్లాడితే అసలు పాకిస్తాన్ ఇజ్రాయెల్ అనే కంట్రీ ఉందని రికగ్నైజ్ కూడా చేయదు. ఎందుకు? వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయగానే మన ప్రధాన శత్రువు జ్యూస్ ఇజ్రాయెల్ అని ఉంటుంది. ఎందుకు? మనం ఎన్ని కష్ట పరిస్థితుల్లో ఉన్నా ఇజ్రాయెల్ మనకి సాయం చేస్తుంది. ఎందుకు? అది 1971 అయినా 1999 అయినా ముంబైలో 2008 తర్వాత ఆ ఫారెన్ కెఫే ఏదైతే ఉందో అందులో ఒక జూయిష్ కపుల్ ఉంది. వాళ్ళ అబ్బాయి పేరు మోర్జే అనుకుంటాం. ఆ మోర్జేని నరేంద్ర మోదీ గారితో కల్పించారు ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు. నేతన్యాహు వీళ్ళిద్దరు కలిశారు. ఎందుకు? వీటిలన్నిటికీ ఆన్సర్ ఒకటే. ఇజ్రాయెల్ కైనా ఇండియాకైనా ప్రస్తుతానికి ఒకటే శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పేరే ఉగ్రవాదం. నేను ఇవాళ చెప్తున్నాను కదా, వెన్ ఐ సీ పాలెస్టీనీ కిడ్స్, వాళ్ళ బాధలు కానీ వాళ్ళు పెరుగుతున్న వాతావరణాన్ని చూస్తుంటే మై హార్ట్ బ్రేక్స్. బట్ మీరు హమాస్ అని డిస్కౌంట్ చేయగలుగుతారా? వాళ్ళని ఎవరు ఎన్నుకుంటున్నారు? శాంతిగా ఉంటే ఎవరు కెలక్కుండా ఉంటారు. అంటే శాంతే కావాల్సింది. మేము డెవలప్ అవడానికి వీఆర్ లుకింగ్ ఎట్ $5 trillion ఎకానమీ. ఇంకా మాకు జాబ్స్ రావాలి, ఇంకా మా దేశాన్ని బెటర్ చేయాలి, కరప్షన్ ఎరాడికేట్ చేయాలి, బెటర్ ఇన్ఫ్రా ఉండాలి, బెటర్ సిటీస్ రావాలి, బెటర్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ టాలెంట్ పూల్ బయటకు వెళ్ళిపోకూడదు, బయటకు వెళ్ళిపోయిన టాలెంట్ పూల్ మళ్ళీ మన దేశానికి వెతుకుంటూ రావాలి. ఇది ప్రతి భారతీయుడి సంకల్పం ఇది. బట్ వాళ్ళు మన దేశంలోకి వస్తే దీనికి వాట్ కెన్ బి ద సొల్యూషన్ మీరు అనుకుంటున్నారు? ఇవాళ బలూచిస్తాన్ ఆర్మీ 14 మంది పాకిస్తానీ సోల్జర్స్ ని లేపేసింది. ఏంటో కారణం? వాళ్ళని ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని దశాబ్దాలుగా అనగదొక్కుతున్నారు. అండ్ లెట్ మీ బి వెరీ క్లియర్, మన ఆపరేషన్ సింధూర్లో మిలిటరీ యాక్షన్ ఎలా అయితే నడిచిందో, ఆ స్ట్రైక్ ఆ సర్జికల్ గా ఎట్లయితే నడిచిందో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 100 మంది చనిపోయారు. మన మీద ఫ్యూచర్ లో ప్లాన్లు వేసేవాళ్ళు. ఒక్కొక్క ప్రాణం 10 ప్రాణాలు 20 ప్రాణాలు తీయాలని పెట్టుకున్న ప్రాణాలు అవి. అంతమంది భారతీయులు మనం కాపాడుకున్నట్టే. పహల్గామ్ లో జరిగిన దానికి కానీ నిన్న పూంచ్ లో జరిగిన దానికి కానీ సమాధానాలు మనం వెతకూడదు, ఎక్స్పర్ట్స్ వెతకాలి. అండ్ వీఆర్ విత్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్. మనోజ్ నరావనే గారని ఆయన ఎక్స్ ఆర్మీ చీఫ్. ఆయన ఆపరేషన్ సింధూర్ అయిపోగానే ఒక్క మాట రాశారు, పిక్చర్ అభి బాకీ హే అని. అంటే మనం చూడాల్సిన సినిమా ఇంకా బలంగా ఉంది అని. ఆయన ఖచ్చితంగా క్రెడిబుల్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి చెప్తున్నా, నేను ఆయన్ని కోట్ చేసి చెప్తున్నా. ఇట్స్ ఎ లాంగ్ వే టు గో. ఆపరేషన్ సింధూర్ ఒక టీజర్ మాత్రమే. ఏదైనా శాంతి కోసమే, ఏదైనా రేపటి కోసమే. ఎనీథింగ్ ఫర్ ద నార్మల్సీ ఇన్ కాశ్మీర్. అఫ్ కోర్స్ ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, కానీ అది వచ్చే రోజు దగ్గరలోనే ఉందని అర్థమవుతుంది. రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టు దట్ ఈస్ అవర్స్. पीओके हमारा है, पीओके हमारा रहेगा. అమిత్ షా గారు చెప్పినట్టు అది మనది. कि पाक ऑक्युपाई कश्मीर हमारा है. నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు దాన్ని మనం తీసుకుంటాం. దిస్ ఇస్ అ టైమ్ ఫర్ ఇండియన్స్ టు యునైట్. ఎటువంటి భిన్న అభిప్రాయాలున్నా, భేదాభిప్రాయాలున్నా, అసదుద్దీన్ ఓవైసీ గారు ఇవాళ చూపిస్తున్న స్పైన్ ని మనం మెచ్చుకోవాలి. పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్, భారత్ జిందాబాద్. శశి థరూర్ గారు ఆపరేషన్ సింధూర్ గురించి అంటున్న మాటలు, This is exactly what I thought the government should do, and I'm glad they have done. To be taught that there was a price to be paid. అందరి చెవుల్లో ప్రతిధ్వనించాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ లో రాయండి. 3500 మందిని డిస్ప్లేస్ చేస్తున్నారు ఇవాళ. 3500 మందిని కాశ్మీర్లో. ఎన్ని దశాబ్దాలు చూడాలి మనం మన కాశ్మీర్లో మనం ప్రశాంతంగా ఉండడానికి? కాశ్మీరీలు ఏమనుకుంటున్నారంటే ఇవాళ వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయినారు కదా. 4 ముసల్మాన్లు చనిపోయారు, 6 హిందువులు, మిగతా వాళ్ళందరూ సిక్కులు. ఒక గురుద్వారా మీద దాడి చేశారు వాళ్ళు. దేశభక్తి ఉండే సిక్కుల్లో ఉండే ఆత్మాభిమానం అంతా ఇంత కాదు. ఇవాళ పాకిస్తాన్ వాళ్ళు దాని మీద దెబ్బ కొట్టారు. ఒక హై టెన్షన్ నడుస్తుంది జమ్మూ ఎంత ఈ టైంలో. ఇన్ఫాక్ట్ రాజస్థాన్ లో కూడా గట్టిగా పేలుళ్లు జరుగుతున్నాయి. బార్డర్ ని సీల్ చేశారు. కనబడితే కాల్చిపాడేమని ఆర్డర్లు పడ్డాయి. మనం ఏం చేసినా, మన గవర్నమెంట్ ఏం చేసినా, మన డిఫెన్స్ ఫోర్సెస్ ఏం చేసినా చాలా స్ట్రాటజిక్ గానే చేస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో. దీని చుట్టూ ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా వెంటనే ఒక వీడియో మీ ముందుకు తెచ్చేలా నేను చూస్తాను. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, జెనీవా కన్వెన్షన్ అని మీరు వినే ఉంటారు. ఇవాళ కూడా మనం దాని గురించి మాట్లాడాం. పాకిస్తాన్ ఆ కన్వెన్షన్ కి విరుద్ధంగా వెళ్ళింది అని. ఈ 4 ఆప్షన్స్ లో ఈ జెనీవా కన్వెన్షన్ యొక్క కోర్ ప్రిన్సిపల్ ఏది కాదు? సరిగ్గా వినండి, ఏది కాదు. ఆప్షన్ ఏ ఇస్ డిస్టింక్షన్, ఆప్షన్ బి ఇస్ ప్రపోర్షనాలిటీ, ఆప్షన్ సి ఇస్ రిటాలియేషన్, ఆప్షన్ డి ఇస్ రెసిప్రోసిటీ. తెలిస్తే ఆన్సర్ కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. మీరు అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన టిక్ మార్క్ 1+ మిలియన్ ఫాలోవర్స్ అది ఉంటారు. టక్కని మీరు వచ్చేసి అక్కడికి నాతో కనెక్ట్ అయిపోవచ్చు. అక్కడ ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ తో పాటు ఇలాంటి వీడియోస్ ని రీల్స్ ఫార్మాట్ లో చేస్తాను. లేదా నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతున్నాయో స్టోరీస్ రూపంలో లేటెస్ట్ అప్డేట్స్ ని ప్రతి విషయంలో మీరు అప్డేటెడ్ గా ఉండొచ్చు. సో ఖచ్చితంగా వచ్చేసేయండి. అండ్ ఆన్సర్స్ ఒకవేళ నా స్టోరీస్ లో లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని మన టీమ్ పేజ్ ఉంది, అక్కడ మీరు వెళ్ళిపోతే టీమ్ విల్ అప్డేట్ ది ఆన్సర్స్. డెఫినెట్లీ కమ్. అండ్ ఈ పర్టికులర్ వీడియో, ఈ IMF గురించి ఒక వీడియో పెడతానన్నాను కదా, అదే ఈ వీడియో. ఎందుకంటే ఇక్కడ టచ్ చేసి వెళ్ళిపోయాం, ఫుల్ గా మాట్లాడలేదు కాబట్టి. ఇండియా IMF మీద పెడుతున్న ప్రెషర్ ఏదైతే ఉందో దాని గురించి క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇది. దాని ఐకార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐకార్డ్ లేకపోయినా కూడా జస్ట్ అలా స్క్రోల్ చేస్తే మీకు కనబడిపోతుంది. థంబ్నెయిల్ ఇది కాబట్టి మీకు తెలుస్తుంది. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేసేలాగా లేదు. మనం ఎవ్రీ సెకండ్ ఇస్ ఇంపార్టెంట్. రోజు వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు మన వాళ్ళు అని చెప్పి నన్ను వర్క్ చేసేలా చేయడానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇస్తున్న ఈ రిటెన్షన్, ఈ వాచ్ టైం చాలా మంది కొత్త వాళ్ళకు కూడా వెళ్ళేలా చేస్తుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే
నా నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. ప్రతి అప్డేట్ ని కవర్ చేస్తూ అందరికీ అర్థమయ్యేలా 10-15 నిమిషాల్లో వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మరి నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే డెఫినెట్లీ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఐల్ మీట్ యూ టుమారో. ఇంకొక ఇన్సైట్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు తెచ్చేస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above soft diplomacy. Rise above ignorance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.